నమస్తే. అవధాని ఛానల్కి స్వాగతం. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుందంటే, అటు కాంగ్రెస్ కానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కానీ బీజేపీని ప్రధాన శత్రువుగా చూపిస్తున్నాయి. వాటికి ప్రధాన శత్రువు బీజేపీ అవునా కాదా తర్వాత, బట్ కాంగ్రెస్ అటు బీజేపీని ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఇటు బీజేపీని ఏం చేస్తుంది. ఆ రీజన్, దానికి కారణాలు ఏమిటనేది వాళ్ళకి తెలిస్తే మనకు తెలియదు, రైట్? ఇప్పుడు ఇష్యూ అంతా ఎక్కడొచ్చిందంటే, కొద్ది రోజుల క్రితం ఐ థింక్ 2-3 మీటింగ్స్లో మాట్లాడాడు ఆయన. ఎవరు? ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఏమంటాడు? బీజేపీ కనీసం 5 సీట్లలో నెగ్గడం కోసము బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టింది. 5 చోట్ల బీజేపీ నెగ్గడానికి భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది, వాళ్ళిద్దరికి మధ్య రహస్య ఒప్పందం ఉంది అనేది ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ. ఐ థింక్ మల్కాజ్గిరిలో ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు, రైట్? అలాగే భారత రాష్ట్ర సమితి నాయకులు ఏమంటున్నారు? కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల బీజేపీ బలమైన అభ్యర్థులను పెట్టింది. అంటే బీజేపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులు పెట్టింది. అట్లాగే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల బీజేపీ బలహీనమైన అభ్యర్థులు పెట్టింది. వీళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉంది అనేది భారత రాష్ట్ర సమితి ఆరోపణ. తాజాగా ఐ థింక్ ఇవాళ శుక్రవారం ఒక సమావేశంలో ఎవరు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఏం చెప్పాడు? 8 స్థానాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులు పెట్టింది, 8 స్థానాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులు పెట్టింది. ఈ 8 చోట్ల 2 పార్టీలు, అంటే 16 స్థానాల్లో 2 పార్టీలు ఒకరు సహకరించుకుంటున్నాయి అనే మాట ఆయన చెప్పుకొచ్చాడు. సరే, దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఇవన్నీ తర్వాత చర్చలు. కానీ 8 స్థానాల్లో బీజేపీని నెగ్గించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. 5 స్థానాల్లో బీజేపీని నెగ్గించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అనేది కాంగ్రెస్ ఆరోపణ, రైట్? ఈ రెండింటిని కొంచెం సమన్వయం చేసుకుని చూద్దాం. ఏమవుతుంది? 8 సీట్లేమో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు బీజేపీకి, 5 సీట్లేమో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఆయా ఏరియాల్లో వాళ్ళ ఓట్లు బీజేపీకి డైవర్ట్ అయ్యేలాగా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్, కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నారు అనేది ఈ ఇద్దరు నాయకుల ఆరోపణ. అంటే కనీసం 8, 5, 13 స్థానాల్లో బీజేపీకి అంటే ప్రధాన ప్రతిపక్షాల నుంచి సపోర్ట్ వస్తుంది. ఇది రైటా రాంగా, రిజల్ట్ ఏమిటి రేపు పొద్దున వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుకుంటాం, మళ్ళీ అది వేరు. కానీ యాజ్ ఆఫ్ నౌ 13 స్థానాల్లో ఆ పార్టీ నెగ్గడానికి ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు తమ ప్రతిపక్షాన్ని ఓడించడం. చూడండి, చాలా విచిత్రమైన కాంబినేషన్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. తదనుగుణంగా వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. వాళ్ళకి రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షమే, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షమే. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ప్రతిపక్షం, రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది, అట్లా ప్రతిపక్షం ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎందుకు ప్రతిపక్షం అయింది అంటే, బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం. సో 2 ప్రతిపక్షాలు, అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న 2 ప్రతిపక్షాలు ఒకళ్ళు ఓడించుకోవడం కోసం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ కాదు. సీ ద ఈక్వేషన్స్. అండ్ ఈ మధ్య ఐ థింక్ ఒక వారం క్రితం అనుకుంటా, ఒక 4 రోజుల క్రితం, వారం కూడా కాలేదు అనుకుంటా, అమిత్ షా హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టాడు. అంతకుముందు పబ్లిక్ మీటింగ్లో ఏమో మీరు 12 సీట్లు ఇవ్వండి అని చెప్పి పబ్లిక్ అప్పీల్ చేశాడు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఏం మాట్లాడాడంటే, మనం 12 సీట్లు గెలవబోతున్నాం, ఇంకొంచెం ప్రయత్నం చేసి 1-2 సీట్లు తెచ్చుకోవచ్చని చెప్పాడు. ఆయన చెప్పిన దానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన దానికి కొంత సాపత్యం కనపడుతుంది కదా. మేబీ రిజల్ట్ ఎలా ఉంటాయి అనేదాన్ని నేను గెస్ వర్క్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు చేయను. కానీ బట్ వీళ్ళిద్దరి దీన్ని పోల్చుకుని వీటిని కనుక మనం ఒక అవగాహనకి రాగలిగితే, ఒక అంచనాకి రాగలిగితే, అదేదో ఆ ఫిగర్స్
కొంచెం మ్యాచ్ అయ్యేలా కనపడతాయి. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్. బట్ ష్యూర్లీ భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ కూడా తమకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనుకుంటున్నాయి, కానీ ఈ రెండు ఒకరికొకరు ప్రతిపక్షాలు ఫీల్ కావట్లేదు. అవధానం.